సో యు నీడ్ టు బి ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్. వాడెవడో అన్నాడని నాకేంటి, వాడెవడో అంటే నాకేంటి? ఎవడైనా వచ్చి నన్ను కుక్క అంటాడు, నేను కుక్క అవుతానా? అవ్వను కదా. నేనేంటో నాకు తెలుసు కదా. ద బ్యూటీ ఏంటంటే మనలో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఎంబైబ్ చేసుకుని మన జీవితాన్ని మనం అందంగా చూసుకోవటమే, బ్యూటిఫుల్గా ఉండటమే బ్యూటీ. సో బేబీ అంటే బీ ఆల్వేస్ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్. టు బి బ్యూటిఫుల్ మీన్స్ టు బి యువర్ సెల్ఫ్. బ్యూటిఫుల్గా ఉండాలంటే నువ్వు బాగా బతకాలి. పక్క వాళ్ళ నువ్వు ఎందుకు అవుతావు? అన్ఫార్చునేట్లీ మనకేమవుతుందంటే మన ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు టన్నుల కొద్దీ, ఇంజక్షన్ల కొద్దీ నెగటివిటీ మనలోకి ఎక్కిచ్చేసి నువ్వు ఇంతే, నీ బతికింతే, మా అమ్మాయి ఇంతే, తను బయట పాడలేదు ఇంట్లోనే పాడుతుంది, నా కొడుకు ఇంతే, వాడి 77 వచ్చింది, మా అన్నయ్య కొడుకు 78 వచ్చింది, ఇంతే 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 అనగానే మనం కూడా ఇంతేనేమో, నేను ఇంతే, నా బతికింతే, అదేంటో తెలియదు. నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు. నేను చూసినప్పుడు టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు. నేను చేపెట్టగానే సినిమా బుకింగ్ టికెట్లు అయిపోతాయి, అదేంటో తెలియదు. నేను చూడగానే పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోతుంది. టేక్అవుట్ ఆల్ ద స్మిత్స్. టు బి బ్యూటిఫుల్ ఈజ్ టు బి యువర్ సెల్ఫ్. నువ్వే, నీకు ఇంకోటి ఎవడు లేడు. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దట్. And then you don't need to be accepted by others, you need to be accepted by yours. ప్రపంచం మొత్తానికి సింక్ అవ్వాలని మనం ట్రై చేస్తాం, కానీ మనతో మనం సింక్ అవుతున్నామా? మనకు కావాల్సిన విధంగా ఉంటున్నామా? మనం హాయిగా హ్యారీ పోటర్ బుక్ చదువుకోవాలని మీరు ఒక సండే ఆఫ్టర్నూన్ అనుకుంటే పక్కింటి అమ్మ ఎవరో వచ్చి తలుపు కొట్టి, ఏం చదువుతావే హ్యారీ పోటర్, టీవీ పెట్టు, ఓ దాంట్లో దూకుడు, ఓ దాంట్లో మూకుడు, ఓ దాంట్లో నాకుడు వస్తుందంట. మనం అందరం ఏం చేస్తాం? తీసుకెళ్ళి అదేమనుకుంటుందో వాడేమనుకుంటాడో అని ఫీల్ అయ్యి మనం అవతల వాళ్ళకి మన జీవితం రిమోట్ ఇచ్చేస్తున్నాం. మన టీవీ రిమోట్ మన అన్నయ్యకి ఇస్తే తనతో పాటు మన స్పోర్ట్స్ ప్రోగ్రాం చూడాలి కదా. మన రిమోట్ మన చేతిలో ఉండాలి. యూ నిడ్ నాట్ బి యాక్సెప్టెడ్ బై అదర్స్. పక్క వ్యక్తి వచ్చి మెచ్చి నచ్చి నీకు పెద్ద సర్టిఫికేట్ ఇవ్వకల్లా నేను నిన్ను మెచ్చాను అని. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫస్ట్ అద్దంలో నుంచుకుని సభాష్ ప్రదీప్ at 62 స్టిల్ యు ఆర్ రాకింగ్ అని నాకు నేను అనుకోకపోతే ఇంకా లైఫ్ ఏముంటుంది? ఎస్ ఆర్ నో? యూ నీడ్ టు బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బి ఇన్ సింక్ విత్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు బి టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్, వర్డ్స్ అండ్ దెన్ డీడ్స్. మనస వాచ కర్మేణ అంటారు. నీ వర్డ్స్, నీ థాట్స్, నీ డీడ్స్, ఈ మూడిటి మీద నీ కంట్రోల్ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే నేను అక్కడికి తీసుకెళ్లేది కేవలం నువ్వు మాత్రమే. బికాస్ యు ఆర్ ద డ్రైవర్ ఆఫ్ ఎ వెహికల్ కాల్డ్ యూ, నోబడీ ఎల్స్. పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇటుపో అటుపో, ముందుకురా వెనక్కిరా, నీకు రాదు, ఇచ్చేయి అచ్చేయి, ఇదెందుకు చేసావు అదెందుకు చేసావు అని. బట్ యు నీడ్ టు బి యాక్సెప్టెడ్ బై యువర్ సెల్ఫ్. మీకు నువ్వు నచ్చి తీరాలి. అవుటర్ బ్యూటీ టర్న్స్ ద హెడ్. నువ్వు అందంగా ఉంటే పక్కవాడు ఇట్లా తలకాయ తిప్పి చూస్తాడు. బట్ ఇన్నర్ బ్యూటీ టర్న్స్ ద హార్ట్. నువ్వు లోపల నుంచి అంతర్గతంగా అందంగా ఉంటే ప్రతివాడు హృదయ తలుపులు తెరిచి, ఆహా ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది అని తన హృదయంతో చూడటం మొదలెడతాడు. వీ నీడ్ ద సెకండ్ వన్, నాట్ ద ఫస్ట్ వన్. వాట్ క్వాలిటీస్ మేక్ యూ బ్యూటిఫుల్? ఒక మామూలు అమ్మాయి వైష్ణవి తనంత ఒక్క సినిమాతో సూపర్ స్టార్ ఎలా అయింది అంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద టాలెంట్. There is something beyond the talent. Beautiful people are genuine. A person who is authentically themselves is someone who is true to who they are. First మనకి మనం జెన్యూన్గా ఉండాలి. పైన ఒక పాత్ర, లోపల ఒక పాత్ర, స్ప్లిట్ పర్సనాలిటీ ఉండకూడదు. అపరిచితుడు సినిమాలో ఉంటుందిగా, ఏమ్మా బాగున్నా, బాగున్నావా అంటగా, మనం అలా ఉండకూడదు. యు నీడ్ టు బి ద సేమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, బ్యూటిఫుల్ సేమ్ పర్సన్గా ఉన్నప్పుడు మనం ఫస్ట్ వస్తాం అక్కడ. సో ఫస్ట్ క్వాలిటీ జెన్యూనిటీ నీలో ఉండాలి. ఆ జెన్యూనిటీ ఎప్పుడు వస్తుంది మనకంటే, మనం మనసులో ఏముందో పైన కూడా అదే ప్రతిబింబిస్తే జెన్యూన్ అవుతుంది. వీడు నా స్నేహితుడు, వీడికి హెల్ప్ చేయాలి అని మనసులో అనుకుంటే మీరు హెల్ప్ చేస్తారు. వీడి యధవ, వీడికి హెల్ప్ చేయకూడదు మనసులో అనుకుంటూ పైకి మాత్రం అలాగేరా తప్పకుండా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అని అన్నామంటే యూ కెన్ నెవర్ మ్యాచ్. ఇంటెండెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. చెప్పదలుచుకుంది అవతల వ్యక్తికి స్పష్టంగా చెప్పగలగాలి. మన ఎటైర్తో, మన యాటిట్యూడ్తో, మన కమ్యూనికేషన్స్ తోటి, అన్నిటితో కూడా పక్క వ్యక్తిని మనం చూడంగానే వీడు జెన్యూన్ అని చెప్పాలి. ఒక తప్పు జరిగితే యూ షుడ్ హ్యావ్ ద కరేజ్
టు గో అండ్ సే నా వల్ల మిస్టేక్ అయింది, ఇట్స్ ఎ మిస్టేక్, నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని మీ అమ్మా నాన్నలతోనూ టీచర్లతోనూ చెప్పే సాహసం మీకున్నప్పుడు యు ఆర్ ఇంటర్నల్లీ బ్యూటిఫుల్ పీపుల్. యు ఆర్ ఇంటర్నల్లీ బ్యూటిఫుల్ పీపుల్. బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్. మన చుట్టూ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ప్రపంచం. మీరందరూ మంచివాళ్ళు. మామూలుగా వేరే పిల్లల గురించి చెప్తున్నా, వాట్సాప్లు మాత్రమే చూసుకుంటారే ఎదవలు, వాళ్ళ గురించి చెప్తున్నా. అసలు మీరందరూ చాలా మంచి పిల్లలు. వీళ్ళందరూ ఇలా వాట్సాప్ చూసుకుంటూ ఉంటాం. మనం జస్ట్ తలెత్తి దాంట్లోంచి బయటికి చూస్తే, మనకి కార్ కిటికీలోంచి బయట చూస్తే బయట బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ఉండొచ్చు, అంతకంటే అద్భుతమైన పిల్లలు ఆడుకుంటున్న దృశ్యం కనిపించవచ్చు. ప్లీజ్ స్టార్ట్ లవ్వింగ్ ద వరల్డ్. లవ్ అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఉండే కేవలం ఒక ఎమోషనల్ బాండింగ్ కాదు. లవ్ ఈజ్ సంథింగ్ బియాండ్. ఒక అందమైన సీతాకోక చిలకను చూస్తే మన హృదయ స్పందన కలగటం ప్రేమ. ఒక పిల్ల వర్షంలో తడిచిపోతే దాన్ని తీసుకొచ్చి తుడిచి మీ తమ్ముడు దానికి ఒక టవల్ చుట్టి కూర్చోబెట్టడం ప్రేమ. ఒక్కొక్క పిల్ల కాలు విరిగితే మనం తీసుకెళ్ళి దానికి చిన్నగా ఏదైనా చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టడం ప్రేమ. నాన్న అలసిపోయి ఇంటికి వస్తే వెనక నుంచి మనం గట్టిగా కావలించుకుని, ఇంకెంత నాన్న నీ కష్టం, 3 ఏళ్లలో నేనున్నాను, నీ వెనక నేను చూస్తాను అని చెప్పి మీరు చెప్పడం ఒక ప్రేమ. తల్లికి తలనొప్పి వచ్చి పడుకుంటే కాఫీ కలపడం రాని కొడుకొచ్చి అతి కష్టం మీద కాఫీ కలిపి ఒక ట్యాబ్లెట్ తెచ్చి, అమ్మ డోలోపార్ వేసుకో అమ్మ, ఈ కాఫీ తాగు, నీకోసం నేను కలిపా అని చెప్పినప్పుడు తల్లి కళ్ళల్లో కనిపించే వెలుగు ప్రేమ. ఇది ప్రేమ కాదు అని నేను చెప్పట్లా, ఇది ప్రేమే. ప్రస్తుతానికి ప్రేమ కాదు. మీకు 25 ఏళ్ళు వచ్చి మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక పుస్తకంలో నేను చదివాను, లైఫ్ ఎప్పుడు సెక్యూర్డ్గా ఉంటుందంటే నీ నెల సంపాదనలు 12 నెలల పాటు, ఉదాహరణకి నీకు 50,000 సంపాదన నెలకు అనుకుంటే 12 నెలల పాటు అంటే 6 లక్షల రూపాయలు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్న రోజున నువ్వు ఏ రిస్క్ అయినా తీసుకో జీవితంలో, అప్పటిదాకా రిస్క్ తీసుకోవద్దని చెప్తారన్నమాట. మీరందరూ ఎకనామికల్లీ స్ట్రాంగ్ అయ్యి ఎంపవర్ అయ్యి ఆడపిల్లలు మగపిల్లలందరూ తలెత్తి ఈ దేశం ఈ రోజున యంగ్ యూత్ కంట్రీ, 62% మంది యంగ్స్టర్స్ ఉన్నారు మీలాంటి వాళ్ళందరూ. మీరందరూ మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజున వరల్డ్ ఇస్ బ్యూటిఫుల్. సో వాట్ ఐఎమ్ టాకింగ్, బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ మీ. మనందరం ఉంటాం ఐ స్పెషలిస్టు. ఐ స్పెషలిస్ట్ అంటే ఏంటి? కళ్ళ డాక్టర్లు కారు, వాళ్ళని ఆప్థమాలజిస్ట్ అంటారు. ఐ స్పెషలిస్ట్ అంటే ఐ ఐ ఐ ఐ నేను నేను నా నేను నా నా. కమ్ అవుట్ ఆఫ్ దట్. రిప్లేస్ ద వర్డ్, రిప్లేస్ ద ఆల్ఫాబెట్ ఐ విత్ వి, డబ్ల్యూఈ వి. ద వరల్డ్ లుక్స్ బ్యూటిఫుల్. ఒకసారి అన్ని నెంబర్స్ ఒక కాన్ఫరెన్స్ చేసుకునేటం, 1 2 3 4 5 6 7 8 9 0 ఇంతే కదా నెంబర్స్ ఉండేవి. ఇవన్నీ ఒక చోట కాన్ఫరెన్స్ చేసుకున్నాయి. అయిపోగానే ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాయి. 9 అంది నేను అందరికంటే పెద్ద, నేను మధ్యలో నుంచుంటాను అంది. 8 అంది నేను అందరికంటే లావు, నేను మధ్యలో నుంచుంటాను అంది. 7 అంది నేను సప్తవర్ణాలకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను అంది. 6 అంది నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో నుంచుంటాను అంది. 5 పంచామృతం అని, 4 వేదాలని, త్రిమూర్తులని, 2 ద్వైతం అని, 1 అద్వైతం అని, మొత్తం అంతా గడవ కొట్టుకున్నాయి, అరుచుకున్నాయి. కోపం వచ్చి 9 8ని కొట్టింది. మనం అంతే చేస్తాం కదా, మనకంటే చిన్నవాళ్ళు ఎవరుంటే వాళ్ళనే కొడతాం కదా మనం. 9 ఏం చేసింది? 8ని కొట్టింది. 8 ఏం చేసింది? 7ని కొట్టింది. 7 ఏం చేసింది? 6ని కొట్టింది. 6 5ని, 5 4ని, 4 3ని, 3 2ని, 2 1ని కొట్టింది. కానీ 1 ఏం చేసింది? 0ని కొట్టకుండా పక్కకెళ్ళి దాని చుట్టూ చెయ్యేసి దగ్గర తీసుకుని అది 10 అయింది. ద పవర్ ఆఫ్ కొలాబరేషన్, the power of amalgamation, the power of partnerships, the power of synergy ఈరోజు ప్రపంచం మొత్తం జరుగుతోంది.